మాదిగా ఏదో సందర్భంలో మొదలు పెడితే ఆ ఇష్యూ మంచిది కాబట్టి అట్లా ఫ్లేర్ అప్ అయిపోయి 30 సంవత్సరాలకు అనేక చీలికలు పేలికలైనా కూడా ఇంతకుముందు చెప్పినట్టు మహా ఎంఆర్పిఎస్, తెలంగాణ ఎంఆర్పిఎస్, వ్యవస్థాపక ఎంఆర్పిఎస్, జాతీయ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రకరకాలుగా ఏంటంటే అన్ని అయిపోయినాయి. అయినా కూడా లక్ష్యం ఏబిసి కాబట్టి అది సక్సెస్ అవుతూ వచ్చింది. సో ఈ రోజు అంబేద్కర్ గారి అభయాస్తం అనేది వీటన్నిటికీ పరాకష్ట ఆర్థికంగా మనం ఎదగాలనేది ముఖ్యం కాబట్టి ఈ ఒక్క అంశం దీంతో పాటు దాని చుట్టూన్నవి కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి పెట్టుకొని ఈ లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేధోమథనం జరగాల్సిన అవసరం ఉన్నది. మాదిగ మేధావులతో మాట్లాడండి, అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తులతో మాట్లాడండి, ఏర్పాటు చేసుకొని ముందుకు పోయింటే బాగుంటుంది. ఎందుకంటే ఇది 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం అయిన సందర్భంగా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నిర్ణయానికి మనకు ద గ్రేట్ పర్సనాలిటీ రాని వారి పూర్తి సహాయ సహకారాలతో పాటు మిమ్మల్ని కూడా మరి నిజం చెప్పాలంటే మోటివేట్ చేశాడు, మేధోమథనం కూడా చేసిండు. సో తప్పకుండా ఇలాంటి వాళ్ళ సేవలు వాడుకుంటూ రేపు రాబోయే రోజుల్లో ఏ లక్ష్యం కోసం అయితే ఇవాళ మనం ఇక్కడికి వచ్చినామో ఆ లక్ష్యం నెరవేరాలంటే ఇది రాష్ట్రంలో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు 2-3 సార్లు ప్రోగ్రాం గురించి ఏ లెవెల్ జరుగుతుంది, మనం ఏమైనా చేయాల్సి వస్తుందా, ఏంది ఎట్లాంటి ఏం ఒక మాట మాట్లాడడం మా దగ్గర చెప్పినట్టు అని బోర్ పెట్టాల్సి వస్తుందా. మన లక్ష్యం నెరవేరాలన్నప్పుడు దానికే వస్తే ఆర్గనైజేషన్ ఉంటే కుదరదు. డో ఆర్ డై లెక్కనే ఉండాలి. ఎట్లా ఉన్నా తెగింపు లేకపోతే మన పేపర్లో నాకు బాగా గుర్తు ఎంఆర్పిఎస్ ఉద్యోగంలో మరి నారవారి పిల్ల నుంచి హైదరాబాద్ పోయిన కార్యక్రమం. సో హైదరాబాద్ చేరుకున్నాం. ఇక్కడ దాదాపు 96లో నా ఎక్స్పెండిచర్ 8 లక్షలు ఎంఆర్పీ అంటే మాదిగల కోసం నేను ఖర్చు పెట్టింది 8 లక్షలు. నా జాతి కోసం నేను అన్నట్టు ఎక్కడ బంగ్లా ఏం బంగ్లా అంటారు, ఆ మరిపడ బంగ్లా కంచెలు మొదలు పెడితే ఆలయం వరకు దీని మొత్తం ఇన్ఛార్జి నేనే. హాస్పిటల్ మొత్తం కూడా మన మాదిగ బిడ్డలు పడుకోవడానికి వండి పెట్టడానికి ఆ రకంగా కార్యక్రమం చేసి మాదిగ వాడు ఒక మంచి డాక్టర్ ఉన్నాడు. నేను తాటుకుండా రాజయ్య మాదిగా నా కులం తెలిసినాక నా దవాఖానికి రండి లేకపోతే సావండి అని చెప్పేసి ఆనాడు దళితులు అందులో మాదిగా గొప్పగా వైద్యం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ మొత్తంలో ఒకటే ప్రైవేట్ నర్సింగ్ హోమ్, నాది ఒక్కొందే ప్రైవేట్ నర్సింగ్ హోమ్. మిగతా అందరూ రామ్ నరసింహారెడ్డి, శ్రీరామ్ రెడ్డి, నరసింహారెడ్డి, కేఎస్ రావు అందరూ పెద్ద పెద్దలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర బాగా కాకుండా ఎంజిఎం కన్నా పోవాలి, ఎంజిఎం కూడాలందరూ నా దగ్గర కన్నా రావాలి, లేకపోతే సావాలి. సో కాబట్టి మీరు సత్తారా పోతారా, మీరు సత్తారా పోతారా. రాజన్నది అస్తవాసి మంచిది, అస్తవాసి మంచిది. రాజన్న లేకపోతే ముట్టుకుంటే బాగా అవుతాడు, లేకపోతే ముట్టుకోడు. సో ఇది బాగా ప్రజలకు వెళ్ళిపోయి ఆ రకంగా అంటే ఎందుకు చెప్తున్నానంటే, సో ఒక లక్ష్యాన్ని ఎంచుకుంటే లక్ష్య సాధన కోసం నిరంతర కృషి, పట్టుదల, నిరీక్షణ, ఆత్మవిశ్వాసంతో ముందు పోతే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ లక్ష్య సాధన కోసం మీరు అందరితో పాటు మేము మీతో ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మరి నన్ను ఇన్వైట్ చేయడం కాకుండా మీ అందరితో కలిసే భాగ్యాన్ని కల్పించిన సోదరులు మా నైసే ఉపేందర్, మాదిగా రాపకపల్లి ధర్మశాల పక్కన ఒక చిన్న ఊరి, దాన్ని ఇప్పుడు మనం కొత్త గ్రామ పంచాయతీ కూడా చేసుకున్నాం. కొత్త గ్రామ పంచాయతీ అయితే ఇంతకుముందు ధర్మశాల ఆపరేట్ ఉంటాయి, ఇంకా అందరికి తెలిసే ఉంటుంది. కానీ సరే ఏదేమైనా కూడా మీ అందరికీ చేతుడు వాదనగా మరి ఇప్పటికీ ఉంటానని చెప్పేసి తెలియజేసుకోవడం సెలవు తీసుకున్నాం. జై మాదిగా. ఎస్సీ సంక్షేమం మీద ఇప్పటి వరకు ఒక్కసారి సమీక్ష లేదు, ఇప్పటి వరకు దాని మీద సమీక్ష జరగలేదు. ఏ సంక్షేమ కార్యక్రమం దళితులకు సంబంధించిన ఏ సంక్షేమ కార్యక్రమం మీద ఇప్పటి వరకు ఒక సమీక్ష జరగలేదు. తర్వాత ఏమన్నాడు, 10వ తరగతి పాస్ అయితే 10,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 25,000 రూపాయలు, పీజీ పాస్ అయితే 1,00,000 రూపాయలు, పిహెచ్డి కంప్లీట్ చేసినా ఎంసీలు అట్లాంటివి కంప్లీట్ చేస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారు ఎస్సీ వాళ్ళకి. ఎస్సీ వాళ్ళు 10వ తరగతి పాస్ అయితే దాని పేరు ఏంది, జ్యోతి, దళిత జ్యోతులు అంటే దళిత జ్యోతులు, విద్యా జ్యోతులు, విద్యా జ్యోతులు ఏంటి 10వ తరగతి ఇంటర్మీడియట్ కలిపి 10,000 రూపాయలు, బిఏ లేదా డిగ్రీ కంప్లీట్ చేస్తే 25,000 రూపాయలు ఫ్రీనే ఆర్థిక సహాయం. అదేవిధంగా పీజీ కంప్లీట్ చేస్తే 1,00,000 రూపాయలు, మొత్తం పిహెచ్డి కంప్లీట్ చేస్తే 5 లక్షల రూపాయలు. ఈ ఎస్సీ డిక్లరేషన్లో ఇది కూడా ఒక
వరం. ఎక్కడ వచ్చినాయి పైసలు, ఎంతమందికి వచ్చినాయి పైసలు? ఇల్లే. ఇట్లా మొత్తం కూడా ఈరోజు ఎస్సీ డిక్లరేషన్ పేరుతో దళితులందరినీ మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ వ్యక్తి చెప్పాలంటే రేవంత్ రెడ్డి. దీని మీద నిలదీయవలసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మంత్రి, మన మాదిగ మంత్రి ఉన్నాడు ఆయన కావచ్చు, తర్వాత తెలంగాణలో ఏదైతే ఇప్పటివరకు అమలు చేయలేదో ఎస్సీల మాదిగలను అణిచివేసి మాలను ప్రోత్సహిస్తున్నప్పుడు మాదిగలందరూ ఒకటి కావాల్సిన పరిస్థితులు కూడా ఇవాళ ఎక్కడ కూడా మనకు కనబడతలేదు. కాబట్టి మాదిగ హక్కుల పరిరక్షణ సమితి చురుకలంటించే స్థాయికి ఎదగాల్సిన అవసరం ఉంది. కూర్చొని మాట్లాడడం ఒక ఎత్తు అయితే, అవగాహన చేసుకొని రెండవది అయితే ప్రజా పోరాటాలు చేయడం, ధర్నాలు గీ మందే సారీ ఇది నేర్చుకునే దానికి వచ్చాం. గీ మందే కలెక్టర్ ఆఫీస్ ముందు కూర్చోవాలి, పబ్లిక్ గార్డెన్లో కూర్చోవాలి, హైదరాబాద్లో కూర్చోవాలి, ఎక్కడైనా కూర్చొని మనకున్న పరిచయాలు చెప్పుకొని కూర్చుంటే పక్క వాళ్ళందరూ వస్తూనే ఉంటారు లక్ష్యం మంచిదైనప్పుడు. కాబట్టి దయచేసి ఆ రకంగా మనము మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా దళితులు ఎదగాలి, మాదిగ వాళ్ళు ఎదగాలి. దళితులు దరిద్రులు కాదు ధనవంతులు కావాలని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి, కేసీఆర్ ఏది చేసినా కూడా సాచురేషన్ మోడ్ అంటే అందరికీ మేలు జరగాలి. రైతులు 70 లక్షల మందికి మేలు జరగాలి, కొంతమంది మహిళలు అందరికీ కళ్యాణ లక్ష్మి ఇవ్వాలి అంతే. మిషన్ కాకపోతే అన్ని చెరువులు బాగు చేయాలి అంతే. ఊరూరికి నీళ్లు శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలి. మిషన్ భగీరథ ప్రతి ఊరికి నీళ్ళు ఇచ్చుడే. మన సర్పంచ, మంది సర్పంచ, ఎవరి సర్పంచ్ అని ముచ్చట లేకుండా అన్నీ అందరికీ ఏ పథకం తీసినా కూడా అన్ని తీసుకొచ్చిండు. అట్లాగే ఈ రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వేలో 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. నా భూతో నా భవిష్యత్తు ఇంతకుముందు రాకేష్ రెడ్డి గారు కూడా చెప్పారు. ఇది దేశంలో కాదు ప్రపంచంలో కూడా రాని ఆలోచన. సామాజిక కోణంలో ఒక సామాజిక బాధ్యతతోటి ఒక విప్లవంగా దీన్ని ఒక ఉద్యమంగా, సామాజిక ఉద్యమం అన్నాడు. ఇది గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, సామాజిక ఉద్యమంగా చేపట్టాలి. ఇవాళ తెలంగాణను చూసి భారతదేశం అంతా కూడా అమలు పరచాలా, లేకపోతే మనమే కేంద్ర ప్రభుత్వంగా పోరాటం చేస్తామని. ప్రపంచంలో ఎక్కడెక్కడైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ తెలంగాణ దళితులు ఉదాహరణ కావాలని చెప్పేసి మేధోమదనం జరిగినప్పుడు 2 లక్షలతో చాలు, 3 లక్షలతో చాలు, 4 లక్షలు అంటే అసలు మనం అక్కడ ఉన్న వాళ్ళందరూ అడిగిన దానికంటే అఖిలపక్షం కూడా అడిగిన దానికంటే 10 లక్షలు. మా రాజేష్ దళిత బంధు, మా నియోజకవర్గంలో రాజేష్ దళిత బంధు చప్పట్లు పెట్టండి. వీరితో పాటు మహేష్ అని మహాయం ఆర్పిఎస్ ఉండే ఆయన, ఇద్దరు వాళ్ళ ఊర్లో ఇద్దరు వీరులు దళిత బంధువులు. వీళ్ళిద్దరు నా నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు. ఎందుకు చెప్తున్నానంటే అంత మంచి స్కీము పైలట్ ప్రాజెక్టుగా హుజురాబాద్లో 21,000 కుటుంబాలకు ఇచ్చే కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో 100 మందికి మొదటిసారి, తర్వాత మళ్ళీ 1100 మందికి రెండోసారి వచ్చేవారికి ఎలక్షన్లు వచ్చినాయి. అదేవిధంగా మరి ఇక్కడ 4 పైలట్ మండలాలుగా తీసుకొని అచ్చంపేటలో చంద్రుకొండ, తర్వాత నిజాం సాగర్ ఏమో జుక్కల్ నియోజకవర్గం అక్కడ, తర్వాత ఇక్కడ కిషోర్ దగ్గరేమో తర్వాత తిరుమలగిరి, తర్వాత మా మధురైలోనేమో చింతకని. 4 మండలాల్లో 4 దిక్కులు. అంటే ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి ధీటుగా ఒక దగ్గర ఇత్తనే అయిపోయిందా అంటే 4 దిక్కుల, తూర్పు, పడమర, దక్షిణ అన్నట్టు, ఉత్తరం అన్నట్టు అన్ని దిక్కులు 4 దిక్కుల తీసుకొని అన్ని ప్రాంతాల్లో ఒక్కొక్క అవసరాలు ఉంటాయని చెప్పేసి కేసీఆర్ గారు ఆలోచించి ఆ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కేసీఆర్ ఆలోచనలో ఎస్సీ సప్లాన్ విషయంలో మనకు ఉన్న జనాభా 15% అనుకున్నా కూడా 30 నుండి 30,000 కోట్లు సంవత్సరానికి మనకు వచ్చేది ఉంటుంది. బడ్జెట్లో మనకి 15% నిధులు రావాల్సిందే. అట్లా ప్రతి సంవత్సరము 30 నుండి 40,000 కోట్ల రూపాయలు 4-5 సంవత్సరాలు ఖర్చు పెడితే 17 లక్షల
ఎస్సీ మొత్తం కుటుంబాలకు దళిత బంధు 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం. ఎంత గొప్ప స్కీము! ఎవరు ఆలోచించిందో? సాచురేషన్ మోడ్. మొత్తం ఒక్కరిని బాగు చేసి ఒక్కరిని చెడగొట్టే ముచ్చట్లేదు. మొత్తం కూడా తెలంగాణ ఎస్సీ వాళ్ళు భారతదేశానికి కాదు ప్రపంచంలో ధనవంతులుగా ఉండాలనే ఉద్దేశం, ఆర్థిక పరిపుష్టి పెరగడం కోసము అనేక రకాలుగా మరి మేధోమదనం చేసి కార్యక్రమం చేస్తే ఈరోజు అలివి కానీ హామీలు ఇచ్చి అనేక రకాలు ఇవన్నీ కూడా కేసీఆర్ ఇస్తారన్నది ఎక్కువ ఇచ్చుడే. 2000 పెన్షన్ అంటే 4000, 4000 పెన్షన్ ఉంటే 6000, భార్య భర్తకే ఇస్తానంటే పెన్షన్, భార్యకు కూడా మహాలక్ష్మి పేరుతోటి 25,000 ఇంటింటికి ఇస్తాము, వికలాంగులకు 6,000 ఇస్తాము, అదేవిధంగా స్కూటీలు ఇస్తాము, కళ్యాణ లక్ష్మి మీరు ఇస్తాంటే దానికి తులం బంగారం ఇస్తాము, మీరు రైతు బంధు 10,000 ఇస్తుంటే మేము 15,000 ఇస్తాము, భూమి లేని వాళ్ళకు కూడా మేము వాళ్ళకు కూడా పైసలు కట్టిస్తాము. ఈ రకంగా అనేక రకాలుగా మభ్యపెట్టి మన పథకాల మీద ఎక్కువ ఇస్తానని చెప్పిండు అంతే. దాంట్లో భాగంగానే ఈ అంబేద్కర్ అభయాస్తం అనేది ఎస్సీలకు గాలం వేయడం కోసము 12 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పిండు. ఇవాళ 2 సంవత్సరాల 3 నెలల కాలం అయిపోయినా కూడా ఇవాళ అతి లేదు గతి లేదు, ఏబీసీ చేయలే. ఇవాళ నేను ధైర్యంగా చెప్తా, ఎస్సీ మాదిగ బిడ్డగా ఈ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రిగా ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి నేను తీర్మానం చేసిన. కేసీఆర్ నాకు అవకాశం ఇచ్చిన మాదిగ బిడ్డగా ఏబీసీలు వర్గీకరించాలని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడంలో నా పూర్వజన్మ సుకృతం. మామూలుగా అయితే సీఎంలు చేస్తారు తీర్మానం. ఆ రోజు సీఎం గారు అత్యవసరంగా మీటింగ్ ఏదో ఉంటే మరి వెళ్ళిపోతే ఆ బాధ్యత కేసీఆర్ గారు నాకు అప్పచెప్తే ఏబీసీలుగా వర్గీకరించడానికి ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది నేను. అన్ని రాజకీయ పార్టీలు బలపరిస్తే ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుంది. నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటే నేను దండోరా ఉద్యమంలో డే 1 నుండి 94లో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ కన్వీనర్గా పనిచేసి తెలంగాణ మొత్తం తిరగడానికి మాదిగ పేరే నాకు ఉపయోగపడ్డది. మొత్తం కూడా తెలంగాణ మొత్తం తిరిగిన మాదిగోని పేరు చెప్పుకుంటాం. తర్వాత మళ్ళొకసారి తెలంగాణ రాష్ట్రం కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని చెప్పేసి మళ్ళొకసారి పోయినా. ఎక్కడ పోయినా కూడా నా మాదిగ బిడ్డలే నన్ను ఊరికొచ్చి నన్ను సంచలెత్తుకునేటోళ్ళు. 3వసారి తెలంగాణ రాష్ట్రం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకుని తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజ్యాంగ లెక్కలను హక్కున తెచ్చుకునేవారంటే మళ్ళీ మాదిగ బిడ్డలు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఏ జిల్లాకి వెళ్ళినా కూడా వేలాది మంది మాదిగ బిడ్డలు వచ్చి మరి నన్ను కాలు కింద పెట్టకుండా తెచ్చుకున్న పరిస్థితి నా జీవితంలో మర్చిపోలేదు. అంటే 4 సార్లు తెలంగాణ మొత్తము మాదిగ అస్తిత్వాన్ని ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ చాటుకుంటూ ఎక్కడ పోయినా కూడా వచ్చిన స్థాయిని మర్చిపోకుండా వచ్చిన స్థాయిలో అవును మా అయ్య గుడ్డగాసిన, నేను కూడా గుడ్డగాసిన డ్రాప్అవుట్ స్టూడెంట్ను. కానీ అది ఎక్కడున్నా పశువుల కాపరిగా ఉన్న నేను పసిపిల్లల డాక్టర్ అయ్యా. పసిపిల్లల డాక్టర్ ఉన్న నేను ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. అయ్యే చదవలే, అమ్మ చదవలే, మామ చదవలే, చిన్న ఆయన చదవలే, పెద్ద ఆయన చదవలే, ఎవ్వరు చదివే ముచ్చటే లేదు. నా తర్వాత నా 2 చెల్లెళ్ళు కూడా చదవలే. మరి ఎందుకు? మాదిగా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ కష్టపడ్డాం. అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ పర్ఫెక్ట్గా వాడుకున్నాం. ఇవాళ ఈ స్థాయికి వచ్చినాం. 2 సార్లు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టినాక ఎన్టీ రామారావు టీడీపీలోకి రమ్మంటే పోలే.